దక్షిణాది బ్యూటీ క్వీన్ సమంతను అక్టోబర్ నెల వెంటాడుతుంది. ఆమె జీవితంలో చోటు చేసుకుంటున్న కీలక సంఘటనలు, కీలక సందర్భాలన్నీ కూడా అక్టోబర్ నెలలోనే జరుగుతున్నాయి. అసలు ఏ ముహూర్తాన విడాకులు తీసుకుందేమో కానీ అప్పటి నుంచి ఆమెను వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. ఇప్పటికీ కూడా వదలడం లేదు. 2017 అక్టోబర్ నెలలో నాగ చైతన్యను సమంత వివాహం చేసుకుంది. 4 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత 2022 అక్టోబర్ నెలలో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి సినీ పరిశ్రమకు, తెలుగు ప్రేక్షకులకు తీవ్ర షాక్ ఇచ్చారు సమంత. ఆ సమయంలో సామాజిక మాధ్యమాల్లో సమంతపైనే తీవ్ర స్థాయిలో వ్యతిరేకంగా అయితే ట్రోలింగ్ జరిగింది. ఆ తర్వాత తనకు మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి సోకిందని 2022 అక్టోబర్ నెలలోనే ప్రకటించింది సమంత. ఆ సమయంలో కూడా సానుభూతి కోసం నాటకం ఆడుతుందంటూ ట్రోలింగ్ చేశారు. ఆ తర్వాత ఏడాదిన్నర సమయం సినిమాలకు దూరంగా ఉంది. అప్పటి వరకు తాను నిర్మాతల దగ్గర తీసుకున్న అడ్వాన్స్ డబ్బులను కూడా తిరిగిచ్చేసింది సమంత. పుష్ప సినిమాలో ఊ అంటావా మావా ప్రత్యేక గీతంలో నర్తించింది సమంత. ఈ పాట అప్పట్లో పెద్ద సంచలనం కలిగించగా సమంత చేయడం అంతకన్నా పెద్ద సంచలనం కలిగించింది. విడాకుల తర్వాత చేసిన పాట కావడంతో ఇలాంటి బోల్డ్ పాత్రలు చేయడానికి అక్కినేని కుటుంబం అంగీకరించలేదని, అందుకే విడిపోయారంటూ ట్రోలింగ్ జరిగింది. కాఫీ విత్ కరణ్ షోలో ఆ ప్రశ్న ఎదురవగా సమంత ఆ వార్తలను కొట్టిపాడేసింది. అలాగే మయోసైటిస్ చికిత్స కోసం స్టార్ హీరో దగ్గర 25 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకుందంటూ వార్తలు రాగా సోషల్ మీడియాలో ఈ విషయాన్ని సమంత కొట్టిపారేసింది. తాజాగా ఏడాది అక్టోబర్ నెలలో మంత్రి కొండా సురేఖ కేటీఆర్ పై వ్యాఖ్యలు చేస్తూ సమంత పేరును, అక్కినేని కుటుంబాన్ని బయటకు లాగింది. ఇలా విడాకులు తీసుకున్నప్పటి నుంచి నిత్యం ఆమెను వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. బ్యాడ్ లక్ సమంత అంటూ నెటిజన్లు సానుభూతిని అయితే తెలియజేస్తున్నారు.